Hello, busy world. I am Nitya. Welcome to Gradglow. And this is the third episode of Araku series. And మనం ఈ వీడియోలో అరకు కాఫీ ప్లాంటేషన్ చూసేద్దాం. బయట నుంచి ఇది వ్యూ అన్నమాట. అండ్ అవన్నీ షాప్స్. అరకు అంటేనే ఫోటోషూట్స్. సో అలాంటి బ్యూటిఫుల్ స్పాట్స్లో ఇది కూడా ఒకటి కాఫీ ప్లాంటేషన్. అంత మిగిలిన వాటితో పోల్చుకుంటే అంత కాకపోవచ్చు, బట్ మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్లాంటేషన్‌లో ఫార్మర్స్ కల్టివేట్ చేసే కాఫీ నేమ్ అయితే అరాబికా. ఇక్కడ ఈ కాఫీతో పాటు బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాలని సెకండరీ క్రాప్‌గా వేస్తారు. ఎందుకంటే ఈ ట్రిక్ ఫార్మర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక క్రాప్ నుంచి మంచి హార్వెస్ట్ రాకపోయినా అట్‌లీస్ట్ ఇంకొక దాని నుంచైనా ఇన్‌కమ్ జనరేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా 2 క్రాప్స్‌ని ఒకేసారి ఒకే ప్లేస్‌లో వాళ్ళు గ్రో చేస్తుంటారు. అండ్ ఇక్కడ ఎలాంటి మెషిన్స్ గానీ, కెమికల్స్ అయితే ఖచ్చితంగా వాడరు. ఈ మెథడ్ ఇలా ప్రైమరీ, సెకండరీ క్రాప్ మెథడ్ యూజ్ చేయడం వల్ల పెస్ట్స్ అనేవి న్యాచురల్‌గానే పురుగులనేవి న్యాచురల్‌గానే పంటకి పట్టకుండా ఉంటాయి. అరకు ప్లాంటేషన్ ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ ఇక్కడున్న వుడెన్ బ్రిడ్జ్. అంటే కాఫీ ప్లాంటేషన్‌లోనే బ్రిడ్జ్ లాంటిది ఒకటి కట్టారు. అందులోంచి తిరుగుతూ మనం ఆ ప్లాంటేషన్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. చాలా బావుంటుంది. ఇక్కడ జరిగిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కెఫే ఉంది. 35 రూపీస్ చెప్పింది. సరే లంచ్ టైమ్ అవుతుంది కదా అని చెప్పి తాగలేదు. కానీ బయటకొచ్చిన తర్వాత కాఫీ ప్లాంటేషన్‌కొచ్చి కాఫీ తాగకుండా ఎలా ఎళ్ళిపోతామని అక్కడ షాప్స్‌లో ట్రై చేస్తే ఆమె ఏదో పేపర్ కప్‌లో ఏసిచ్చింది. ఆ కప్పే 20 రూపీస్ అనమాట. బట్ టేస్ట్ అయితే సేమ్ బ్రూ లానే ఉంది. బ్రూ రియల్ కాఫీనో నాకు అర్థం కాలేదు. లేదా అదే ఫేకో నాకు తెలియలేదు. ఇక్కడ అది ట్రీ డెక్. ఆ పైకెక్కి మనం ఫొటోస్ దిగొచ్చు. అక్కడ అది దాని మీదకెళ్ళడానికి లిమిట్ అయితే 4 మెంబర్స్. అండ్ ఇక్కడ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, గ్రూప్‌గా వెళ్ళినందుకు గ్రూప్ టికెట్ తీసుకోకుండా ఇండివిడ్యువల్ తీసుకోవడం వల్ల మనీ వేస్ట్ అయ్యాయి. అంటే గ్రూప్ తీసుకుంటే మేము 8 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్‌కి ప్రైస్ తగ్గిస్తారు. మీరెళ్ళినప్పుడు ఈ మిస్టేక్ చేయకండి. దిస్ ఈస్ ద ఓవరాల్ థింగ్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్. See you in the next video.